గాయ్స్ వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఈ వెడ్నెస్డే కుకింగ్ ఎపిసోడ్ కి మీకు నేను ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఓట్స్ తో లడ్డు చేద్దామని వచ్చాను. మేడం గారికి జాబ్ వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళి గడ్డి అంతా తింటున్నారు. సో తన కోసమే లడ్డూస్ ప్రిపేర్ చేసి పంపిద్దామని అనుకున్నాను. కానీ ఆవిడ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చేసారు. ఈ అమ్మాయి మీకు తెలుసు కదా, నీహా. ఫస్ట్ ఎపిసోడ్ లో టీటీడీలో ఉంటుంది అండ్ ఉమెన్స్ డే ఎపిసోడ్ లో కూడా ఉంటుంది. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయి ఉంటారు. షీఈ్ నీహా, మై సిస్టర్. సో తన కోసం మనం ఈరోజు ఓట్స్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేస్తున్నాం. ఈ లడ్డు అమ్మాయిలకి చాలా మంచిది హెల్త్కి. అండ్ నేను ఏమేమైతే ఐటమ్స్ యూజ్ చేస్తున్నానో మీరు చూస్తే అది మీకే అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హెల్త్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. మన కుకింగ్ ఎపిసోడ్లో మెయిన్ వచ్చేది హెల్తీ కుకింగ్ రెసిపీస్ కాబట్టి సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకున్న స్వీట్స్ క్రేవింగ్స్ని, స్నాక్స్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్దామా? సో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఓట్స్ లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు: ఓట్స్, గ్రౌండ్ నట్, జాగరీ, సెసమీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, డ్రై కోకోనట్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా ఆల్మండ్, ఇలాచి, గీ. ఇదంతా మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ అండ్ లడ్డూస్ ప్రిపేర్ చేసుకున్నాక పెట్టుకోవడానికి ఒక ప్లేట్. సో ఇప్పుడు తయారీకి వెళ్దాం. సో ఫస్ట్ ఈ నట్స్ కానీ, ఈ ఓట్స్ అండ్ ఈ గ్రౌండ్ నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా, డ్రై కోకోనట్ అన్నీ కూడా సపరేట్గా డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఒకసారి పౌడర్ చేసి తీసుకొస్తాను. ఆపే. సో చూసారు కదా, ఇప్పటి వరకు అన్ని పౌడర్ చేసుకున్నాం కదా. ఒకసారి మీకు చూపించేస్తాను. ఇది ఓట్స్ పౌడర్, ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఇది బాదం అండ్ ఇలాచీ పౌడర్, ఇది డ్రై కోకోనట్ పౌడర్, ఇది గ్రౌండ్ నట్ పౌడర్, ఇది చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్, ఇది సెసమీ సీడ్స్ పౌడర్. అండ్ జాగరీని ఇలా పౌడర్ చేసుకునే ప్రాసెస్లో ఇదిగో ఇలా అయిందనమాట. ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుందాం. ఈ మాత్రం బౌల్ తీసుకోవాలి మనం చేసిన ఐటమ్స్కి. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో ఫస్ట్ ఓట్స్ పౌడర్, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఇది కొంచెం ఇలా కొంచెం గ్రైండ్ చేస్తేనే బాగుంటుంది, కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సెసమీ సీడ్స్ పౌడర్. ఈ సెసమీ సీడ్స్ కూడా మనం విడిగా లడ్డూస్ కింద చేసుకోవచ్చు. నేను అన్ని హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కలిపి ఈ లడ్డు చేద్దాం అనుకున్నాను, అందుకే ఇలా చేసా. సో నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ పౌడర్ కూడా వేసి, అండ్ నెక్స్ట్ ఆల్మండ్, ఇలాచీ పౌడర్, ఇంకా మిక్స్ చేయడానికి అవ్వదేమో గ్రౌండ్ నట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్. మిక్సింగ్ చేసాక వేద్దాం కొంచెం. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని ఏమనాలి? కడాయి, పెద్ద కడాయి. ఇందులో కొంచెం మిక్సింగ్కి ఫ్రీగా ఉంటుంది. బా ఎంత ఫ్రీగా ఉందో, అవి కూడా వేసి. ఓకే, అన్నీ వచ్చేసాయి కదా. సో ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఈ బెల్లం కూడా వేసేసుకోవాలి, జాగరీ. లంప్స్ లేకుండా మొత్తం పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హీట్ చేసిన గీ వేసుకోవాలి. 2 times కింద కలుపుకోవాలి దీన్ని. గీ వెయ్యి నువ్వు. అదండి, ఇప్పుడు కూర్చొని లడ్డూస్ చేస్తున్నాం అనమాట. నీకు లడ్డూస్ చేయడం వచ్చా? మరి ఎందుకు చేపడుతున్నావు? ట్రై చేద్దామని. ఇగో ఇలా చిన్న చిన్న చేయాలి.
అలాగైనా చేసుకోవచ్చు. ఒక చేత్తో వస్తే ఒక చేత్తో చేసేయచ్చు. ఇదిగోండి ఇలా వస్తాయి లడ్డూలు. ఈ లైటింగ్కి కనిపించట్లేదు. ఇదిగో ఓకే వచ్చిందా? అలా అంటే అయిపోదమ్మా. నువ్వు ప్రొఫెషనల్ అనుకుంటున్నావు. నువ్వేనా ఈ ప్రొఫెషనల్స్ చేసే పనులు అయ్యి యాషాలు. పర్లేదు. హైదరాబాద్ ఎలా ఉంది నీహా? నేను ఇంకా తిరగలేదు, 1 వీక్ కదా. అసలు ఎక్కడికి వెళ్ళలేదా? డిఎల్ఎఫ్ అంటే ఫుడ్ స్ట్రీట్. సరే మరి ఇంకా మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. మేము ఇంకా లడ్డూలు చుట్టుకొని మేడం గారిని సాగనంపేస్తాను. పాప మన వాళ్ళకి మరి టేస్ట్ చూపించేద్దాం. చూపిద్దాం పట్టు. తిని భయపడుతున్నా. నేను తిన్నాను ఆల్రెడీ, బాగానే ఉంది. నిజమే, నిజంగా బాగుంది. బాగుందంట. ట్రై చేయండి. క్రంచీగా ఉంది కదా, అందుకనే లైట్గానే గ్రైండ్ చేశాను. అది నీదే. That's it for today. Thank you so much for watching. Bye-bye. Subscribe to By this way. Okay, bye. Bye bye.